సార్ ఒకసారి ఇలా చూడండి సార్ మీరు కూడా చాలా కెమెరా చూడండి సార్ జస్ట్ కెమెరా చూడండి ఓకే సార్ అమ్మా సార్ మీరు సార్ డిఫరెంట్ సార్ పటోలా దీనిలో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఇవి కూడా డ్రెస్ మెటీరియల్ ఏమన్నా దీనికి మొత్తం మనకి ఎంత ఖర్చు అవుతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు మన విశాఖ నగరంలో ఏదైతే శిల్పారామం, ఈ శిల్పారామంలో అఖిల భారత క్రాఫ్ట్ మేళా 2026 ఇప్పుడే ఇనాగరేట్ చేసుకున్నాం. దాంతోపాటు చిన్నపిల్లల యొక్క చక్కటి స్వాగత నృత్యంతో పాటు దాదాపు 100 స్టాల్స్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఏదైతే ఈ గ్రామీణ చేతి వృత్తుల వారు ఉన్నారో వాళ్ళ ప్రత్యేకతలు చాటే విధంగా మనకి ప్రత్యేకించి ఈ లేడీస్ సంబంధించిన శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అలాగే ఈ అది అవసరం లేదు కదా, ఈ హ్యాండ్లూమ్స్ ఖాదీ ఇట్లా సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఈ 15 రోజుల పాటు ఈ రోజు నుంచి మళ్ళీ 22వ తేదీ దాకా అంటే మనకి ప్రత్యేకమైన సంక్రాంతి సీజన్ కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ప్రధానంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం కానీ వీటి పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి వీటిని ఎలా ప్రోత్సహించాలనే దాని మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాం. మొత్తం ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడాను. ఈ 15 రోజుల పాటు కూడా 100 స్టాల్స్కి సంబంధించి ఒక్కొక్క స్టాల్కి 2 పర్సన్స్ మినిమం ఉంటారు. అంటే వాళ్ళకి పర్ డే 3,000 రూపాయలు వాళ్ళకి దీని కింద, అలాగే వాళ్ళు రాను పాను ఛార్జ్ చేస్తూ వాటితో పాటు ఎన్ని స్టాల్స్ ఏవైతే మొత్తం ఇక్కడ 100 స్టాల్స్ ఉన్నాయో అన్నీ కూడా ఉచితంగానే వాళ్ళకి ఆ స్టాల్స్లో పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం ఈ షామ్యానాలు వేయటం, ఈ పవరు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాటరు ఇవన్నీ ఇస్తూ ప్లస్ స్టాల్స్ ఏర్పాటు చేసి, అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నందుకు ఈచ్ పర్సన్ కింద అమౌంట్ కూడా ఇస్తూ దీని మీద ప్రభుత్వం
కొంత అమౌంట్ ఖర్చు పెడతా ఉంది. దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతంలో తయారయ్యే కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యంతో తయారు చేసే ఇళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలి. రాను రాను కూడా వీటికి కొంచెం ఆదరణ తగ్గుతూ ఉంది. ప్రత్యేకించి ఈ మిల్స్, ఈ నైలాను, సింథటిక్ ఏవైతే కొత్త వచ్చి డామినేట్ చేస్తూ ఉన్నాయో కొద్ది రోజులు కనిపోతే భవిష్యత్తులో ఇవన్నీ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అలాంటి ప్రమాదం రాకుండా వీటిని కాపాడుకోవాలి, వీటిని ప్రోత్సహించాలి. అవసరం వస్తే ప్రభుత్వం కొంత అమౌంట్ ఖర్చు పెట్టినా సరే వీటిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు అక్కడ చూశాను కొన్ని ఇదైతే ఎంత బాగున్నాయంటే నిజంగా వీళ్ళని మనం చేనేత కార్మికులని లేకపోతే ఇటుంటా అంటున్నాం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వీళ్ళందరూ కూడా కార్మికులు కాదు, వీళ్ళు ఒక కళాకారులు లాంటి వాళ్ళని. అంటే వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ యొక్క ఆ క్రాఫ్ట్మెన్షిప్, వాళ్ళ యొక్క ఆర్టిస్టిక్ వాల్యూస్ అన్నీ కూడా ఆ ప్రొడక్ట్లో చూస్తే అర్థమవుతూ ఉంది. అంత చక్కగా అవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. వాటిని ఎంకరేజ్ చేయాల్సిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మన అందరిపైన కూడా ఉంది. అందుకే నేను కూడా మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నాను. మంచి కోడల్లో ఇది బ్రహ్మాండమైన ఇది పెట్టారు, 15 రోజుల పాటు ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఆదరించి వాళ్ళకి